గురుగారు అసలు గోదోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటారు జాతకరీత్యా? గోదోషం అనేది కాకుండా ఏంటంటే అమ్మా, ఇక్కడ మాతృదోషం పితృదోషం ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు గో సేవ చేసుకుంటే బాగుంటుంది చెప్తామట. తర్వాత గోహత్య పాపం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే తెలియక కాదు, తెలిసి కూడా కొంతమంది గోహత్య చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళకి అంటే సంస్కారాలు చేయడం అంటే 7 జన్మలే కాదు, 3 కోటి జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి ఆ దోషం అనేది నివృత్తి అవ్వదని చెప్తామట. మాతృపితృ దోషాలు ఉంటే గోసేవకి సేవ చేసుకుంటే సేవ చేసుకుంటే దాని ఫలితం బాగుంటుంది. అంటే చక్కగా కొంతవరకు రిలీఫ్ అవుతారు. ఎందుకంటే 3 కోటి దేవతలు గో మాత్రం ఉంటారు కాబట్టి. అటువంటి గోని సంరక్షించకుండా గోహత్య పాపం చేశారనుకోండి, వాడికి విముక్తి ఉండదు. అంటే 3 కోటి దేవతలు ఉన్న గోమాతని ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ 3 కోటి దేవతల కోపాలు ఎక్కడ మనం తీర్చగలం చెప్పండి, మానవ మాతృల్ని. అంచేత ఇక్కడ ఏంటంటే గోసేవ నిత్యము చేయాలి అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకోగలిగితే, జ్యోతిష్యపరంగా ఏ గ్రహం యొక్క అనుగ్రహం లేకపోయినప్పటికీ ఒకసారి ఇటువంటి కర్మ మనం చేస్తున్నప్పుడు, కర్మ అంటే ఏంటంటే మన శరీరం ద్వారా, మనసు ద్వారా, ఆలోచన ద్వారా, చేతులు కాళ్ళు అంటే మనం ప్రతి ఒక్క శరీర తత్వాన్ని మొత్తం ఏకాగ్రత చేసి ఎప్పుడైతే మనం గోసేవ చేస్తుంటామో ఈ 3 కోటి దేవతలకి సేవ చేస్తున్నట్టే. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మనం అనుకుంటాం మనకి ఏ దోషం ఉంటే వెళ్ళాలా. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే ఏ దోషం ఉన్నా లేకపోయినా ఉదయం లేవగానే దీపారాధన చేసుకుని అలవాటు అయిపోయింది మనకు. దీపారాధన చేస్తాం. ఇవాళ ఏమి మంచి జరగలేదు అయినా రేపు ఉదయం లేచి దీపారాధన చేసుకుంటాం. రేపు అన్నీ మంచి జరుగుతాయి అయినా ఎల్లుండి ఉదయం లేచి దీపారాధన చేసుకుంటాం. అంటే దీపారాధన చేసుకోవాలి. మంచి జరిగిందా జరగలేదా, కొట్టుకున్నామా అరుచుకున్నామా లేకపోతే ఇంకేం చేస్తున్నాం సంబంధం లేకుండా దీపారాధన చేస్తుంటాం. అలాగే గుడికి వెళ్తుంటాం. రోజు సాయిబాబా గుడికి వెళ్ళిపోతారు చాలామంది, రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోతారు, రోజు శివాలయానికి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్తూ ఒకసారి గణపతి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుంటారు. ముందు రోజు తిట్టుకుని ఉంటాడు, ఆ రోజు మంచి జరగదు. గుడికి వెళ్ళి నమస్కారం చేసిన వెళ్ళినంత మాత్రాన రోడ్డు మీద ఏదో తలనొప్పులు జరుగుతుంటాయి. అవన్నీ మనసు పెట్టుకుని తెల్లారిసి మళ్ళీ ఆ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటాడు. అలవాటు ప్రకారం వెళ్ళిపోతుంటాడు. ఆ అలవాటు ఏ విధంగా అయింది శరీరానికి, అదొక మంచి పనులకు వెళ్ళిపోతున్నాం మనం. అలాగే ఈ గోసేవ చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఒక అలవాటుగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా అలవాటుగా పెట్టుకుంటారో, తెలుసో తెలియక నువ్వు చేసే తప్పుడు కార్యక్రమాలు ఏమైనా ఉన్నా, దోషాలు ఉన్నా, ఆ దోషాలు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే గోసేవకి వెళ్తావో నివృత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రెక్టిఫికేషన్, మన కంప్యూటర్లో చూడండి, రాత్రి చేసిన కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఎక్కువ అయిపోతే స్లోగా పనిచేస్తుంది. దాన్ని ఉదయం లాగానే రెక్టిఫై చేసి అవన్నీ క్లియర్ చేసేస్తుంటారు కంప్యూటర్లో. ఫ్రెష్గా ఉంటుంది మన కంప్యూటర్ పని చేసుకోవడానికి. అదేవిధంగా ఏంటంటే మనం చేసే ఎన్నో పనులు మనం తెలియని పొరపాట్లు చేస్తుంటాం. ఉదయం లాగానే గోసేవ చేసుకున్నారనుకోండి, చక్కగా సత్ఫలితాలు వచ్చే అవకాశం. ఏ రోజుకి ఆ రోజు మీరు 3 కోటి దేవతలను కొలిచినంత ఫలితం వస్తుందన్నమాట. అంచేత గో దోషం కంటే గో సేవ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉంటే రాజమార్గంలో రాజయోగాన్ని పొందే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.